వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. సో ఈ పక్కన కనిపిస్తుంది కదా ఈ పిక్. సో ఈ పిక్ లో ఉన్న ప్రోడక్ట్ అయితే నేను మీషో నుంచి అయితే ఆర్డర్ ఇచ్చాను. సో టోటల్ గా అయితే మనకు 2 సారీస్ అయితే వస్తాయి అనమాట. ఒకటి బ్లాక్, ఇంకోటి రెడ్ అనమాట. వీటిలో ఇంకా డిఫరెంట్ కలర్ సారీస్ కూడా ఉన్నాయన్నమాట. నాకైతే రెడ్ అండ్ బ్లాక్ అయితే కావాలి. సో నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నా. నేను ఫస్ట్ అయితే ఈ బ్లాక్ సారీ అయితే తీసుకుందామని అనుకున్నా. సో సింగిల్ సారీ చూస్తే సింగిల్ సారీ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఉందన్నమాట. సో నేను అలానే ఇంకా మీషోలో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఇలా కాంబో సారీస్ అయితే కనిపించాయి. ఈ 2 సారీ కాస్ట్ వచ్చేసి 360 రూపీస్ కి అయితే మొన్న వచ్చిన డిస్కౌంట్ లో అయితే ఈ 2 సారీస్ అయితే తీసుకున్నా. సింగిల్ సారీ అయితే 250 అనమాట. సో డబల్ సారీ అయితే 360 అనమాట. సో నాకు 360 అయితే మంచిగా అనిపించింది. సో అలా అని చెప్పేసి నేను 2 సారీస్ అయితే తీసుకున్నా. సారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ అనమాట. చాలా అంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంది. మనం చున్నీ లెక్క మడతెట్టి పెట్టేయచ్చు అనమాట. ఈ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఈ బ్లాక్ కలర్ కి అయితే మనకి ఈ కలర్ లో అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాడు. బ్లౌజ్ లెంత్ కూడా చాలా బాగుంది. సో బ్లౌజ్ కి అయితే మన ఇలా డాట్స్ పెట్టి అయితే ఎంబ్రాయిడింగ్ డిజైన్ టైప్ లో అయితే ఇచ్చాడు అనమాట. సో దీనికి ఈ బ్లాక్ కలర్ సారీ మీదకి ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగా మ్యాచ్ అయింది. ఈ 2 కలర్ కాంబినేషన్ ఎలా అనిపించేది అనేది మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి. సో నెక్స్ట్ సారీ వచ్చేసి రెడ్ అనమాట. మీకు ఇది కెమెరాలో పింక్ కలర్ లో కనిపిస్తుంది, కానీ ఇది ఫుల్ రెడ్ కలర్ అనమాట. ఈ రెడ్ కలర్ సారీ చూడగానే మా అమ్మమ్మ నోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట, అమ్మో రెడ్ కలర్ వేసుకున్న ఆవులు పొడి చేస్తే గేదెలు పొడి చేస్తాయి అని అయితే అన్నది. నేనే కాదు, మా అమ్మ రెడ్ కలర్ సారీ కట్టుకున్నా కూడా మా అమ్మమ్మ ఇలానే అంటది. మీ ఇంట్లో కూడా ఇలానే అనే ఉంటారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ సారీస్ కి ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది అస్సలు లేదు అనమాట. సో కటింగ్ చేసినట్టుగా అయితే ఇలా ఉంటది అనమాట. 4 పక్కల ఇలానే ఉంది. స్టిచ్చింగ్ అనేది అస్సలు లేదు. ఈ సారీస్ కొంచెం మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయి కదా, ఇది ఎంబ్రాయిడింగ్ డిజైన్ కాదు, అలానే ఫాయిల్ ప్రింట్ కూడా కాదు. ఇది సారీ స్టిచ్చింగ్ తోనే ఇలా ఉందన్నమాట. నేనైతే దాన్ని కొంచెం గోకైతే చూసాను. సో అది ఫాయిల్ ప్రింట్ కూడా కాదు, సారీలు అయితే మిక్సింగ్ అయితే ఉందన్నమాట ఆ ప్రింటింగ్ లాగా. అస్సలు చీర కట్టుకోవడం రాని వాళ్ళు అయితే ఈజీగా ఈ సారీస్ని అయితే క్యారీ చేయొచ్చు. సో మనం రెడ్ కలర్ సారీకి అయితే మనకి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. నాకైతే కలర్ కాంబినేషన్ అస్సలు నాకు నచ్చలేదు. లైట్ ఎల్లో కలర్ వచ్చినా బాగుండేది. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా సేమ్ ఆ సారీలానే. సో దీని కూడా బ్లౌజ్ లెంత్ కూడా చాలా బాగుంది. సో నాకైతే పర్సనల్గా అయితే బ్లాక్ కలర్ అయితే ఇష్టం అనమాట. మీకు ఈ 2 కలర్లో ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. అలానే ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు కోడ్ అయితే ఇస్తాను అనమాట. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొద్దిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.